బాధ్యతాయుతమైన వృత్తిలో ఎంతోమందికి సేవలు అందిస్తున్న పూదోట ఆరోగ్య జ్యోతి జాడి జమాల్పూర్ గ్రామంలో పూదోట సెబస్తేనయ్య శాంతమ్మ గారి కుమార్తెగా జన్మించి తనదైన శైలిలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించగలిగారు. ఆరోగ్య జ్యోతి గారు స్టాఫ్ నర్సుగా, మిడ్వైఫ్గా తన అమూల్య సేవను అందిస్తున్నారు. తన భర్త మల్లవరపు రాజు గారి ప్రోత్సాహంతో ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేయగలుగుతున్నారు. నర్సింగ్ అనేది తన వృత్తి, సేవ చేయడం తన ప్రవృత్తి, సమాజ సేవ అందరి బాధ్యత అంటున్న ఆరోగ్య జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు ఆరోగ్య జ్యోతి గారితో చిట్ చాట్. ఆరోగ్య జ్యోతి గారు నర్సుగా ఉద్యోగం చేస్తూనే పేద రోగులకు ఎన్నో సేవలు అందిస్తున్న మీకు అభినందనలు. మీకు మా మొదటి ప్రశ్న, మీ కెరీర్ మరియు సేవా కార్యక్రమాల్లో మీకు సలహాలు ఇచ్చేవారు ఎవరు? ఆల్రెడీ మా సిస్టర్ దీంట్లో ఉన్నారు కాబట్టి తన్ని అడిగితే నేను ఉన్నాను కదా వద్దులే అని అన్నారు. కానీ నాకు సర్వీస్ చేయడం ఇంట్రెస్ట్ అని చెప్పేసరికి సరే ఓకే అని చెప్పేసి అలా నేను నర్సింగ్లోకి వెళ్ళడం అయింది. ఇంకా జాబ్ వచ్చిన తర్వాత నుంచి అయితే అన్నీ కూడా మా హస్బెండ్, అంటే ఆఫ్టర్ మ్యారేజ్ నుంచి మా హస్బెండ్ సజెషన్స్ అన్నీ మంచి ఐడియాస్ ఇస్తుంటారు. అయితే నాకు అనిపిస్తుంది అనమాట, మామూలుగా అందరి మగవాళ్ళ విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నారు అంటే నాకు మాత్రం ఆయన ఉన్నారు అనిపిస్తుంది. అదే ఇప్పుడు ఈ సేవ అనేది ఆయన మీ హస్బెండ్ కున్న ఆలోచన, మీకున్న ఆలోచన? అంటే నాకున్న ఆలోచనకి ఆయన యాడ్ అయ్యారు అనమాట, ఎంకరేజ్ చేస్తూ. ఇప్పుడు అస్సలు వద్దని లేదు, ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ ఆ విషయంలో గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే కొన్ని నైట్స్ ఏ టైం అంటే ఆ టైం నేను బయట ఆపరేషన్ థియేటర్లో కేసెస్కి అసిస్ట్ చేయడానికి వెళ్ళేదాన్ని. ఆ టైంలో ఆయన చాలా బిజీ షెడ్యూల్, స్కూల్ ప్రైవేట్ జాబ్ కాబట్టి, అయినా కానీ నన్ను ఆ టయానికి ఒక బేబీ సేవ్ అవుతుంది, ఒక మదర్ సేవ్ అవుతుంది అన్న ఇంటెన్షన్తో ఆ రాత్రి పూట అయినా సరే వెళ్ళి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావడం. అలా అస్సలు నేను 1 నుంచి 7వ తరగతి వరకు జాడి జమాల్పూర్ గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నానండి. అది ఏంటంటే మా ఇంటి ముందే ఉండేదన్నమాట. చాలా ఆనందాన్ని ఇచ్చేది. ఎలా అంటే బెల్ కొట్టిన అంటే వితిన్ 2 minutesలో ఎదురుగా ఉండి వెళ్ళిపోయేదాన్ని. ఇంకొకటి, అప్పుడు యూరియా సంచులతో బ్యాగ్ గుట్టించుకొని అలా వేసుకొని వెళ్ళడము. జెండా పండుగ ఉంది అంటే ఒకరోజు ముందే గోరింటాకు అదంతా తీసుకొచ్చేసి మా అమ్మమ్మకి ఇస్తే ఆమె రుబ్బి మాకు చేతులకి కాళ్ళకి అవి పెట్టేసి ఒక క్లాత్ కట్టేసి ఇంకా అక్కడ ముగ్గు వేయాలి. అట్లా ఫ్రెండ్స్ అందరం కూడా, అంటే ఆ చిన్నప్పుడే ఒకసారి టీచర్స్ లేకపోతే పెద్ద అక్క వాళ్ళు జాడీలో ఉండేవాళ్ళు, అక్క వాళ్ళతో సినిమాకి వెళ్ళడం. అప్పుడే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు అనమాట, సంవత్సరంలో ఒకసారి అలా అమ్మ వాళ్ళు అట్లా వెళ్ళడము. జెండా పండగ అంటే అన్ని పండుగల కంటే హ్యాపీ అనిపించేది. దానికి ఏదో ఒకటి కొత్త డ్రెస్ తీసుకోవాలి, కొత్త డ్రెస్ ఉంటే బాగుండు వేసుకోవాలి అనే ఫీలింగ్స్తో ఉండేవాళ్ళం. అంటే అంత అప్పటికి ఆ స్వాతంత్ర్యము దాని గురించి అంత ఎక్కువ లేకపోయినా కానీ అది తెలియకుండానే మనసులో నుంచి ఆ ఎక్స్ప్రెషన్స్ ఉండేవి అనమాట, అలా వెళ్ళాలి అని చెప్పేసి. ఇక ఫ్రెండ్స్ అందరూ ఉండేవాళ్ళము, చక్కగా చదువుకునేవాళ్ళము, ఏమైనా డౌట్స్ ఉంటే అలా క్లియర్ చేసుకోవడము. ఆ విధంగా. మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు మీకు చిన్నతనంలో? నాకు చిన్నతనంలో బాగా క్లోజ్ ఫ్రెండ్ అంటే చంద్రకళ అని ఉండేదండి, తర్వాత శ్రీలక్ష్మి అని. మేము ముగ్గురం బాగా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళము. చదువులో మాత్రం నాకు చంద్రకళ అనే అమ్మాయికి కాంపిటీషన్ ఉండేది. ఐదర్ రామన్న ఫస్ట్, నేనన్నా సెకండ్. ఇప్పుడు కూడా ఫ్రెండ్షిప్ ఉందా అలాగే? ఉంది, కానీ తనకి చాలా చిన్న ఏజ్లోనే ఇంటర్మీడియట్ ఆఫ్టర్ 10th కాగానే మ్యారేజ్ చేశారు. తను మహారాష్ట్రలో ఇచ్చారు. మీ ఫాదర్తో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుందా, మదర్తో ఉంటుందా? మా ఫాదర్తో ఉంటుంది బాగా. మళ్ళీ ఎప్పుడు కూడా చెప్తుండేవాళ్ళు, ఎవరైనా కష్టంలో ఉన్నా కానీ మనకి చేతనైనా సాయం చేయాలి. అందుట్లో అప్పట్లో మా విలేజ్ నుంచి పై విలేజ్కి బస్సులు అవి ఉండేవి కాదు. చిన్నప్పటి నుంచి కూడా నేను మా తాతగారిని చాలా చిన్న వయసులో చూశాను. తర్వాత ఇంకంతా నాన్నగారితోనే. నాన్నగారు ఎప్పుడు కూడా చెప్తుండేవాళ్ళు, ఎవరైనా వచ్చారు అంటే అమ్మాయి అన్నం వండండి, అమ్మకి చెప్పి రాపు అన్నం వండమని, వాళ్ళకి బస్సులు లేవు ఈరోజు ఇక్కడనే ఉంటారు. అలా మా ఇంట్లో స్టే చేసేవాళ్ళు. ఎప్పుడు కూడా ఎక్కువ మంది వస్తూ ఉండేవాళ్ళు. నేను అంటే ఆ సర్వీస్ అనే నేచర్ మాత్రం మా నాన్నగారి నుంచే నాకు డెవలప్ అయింది.
ఇప్పుడు మీరు ఈ ట్రస్ట్ రీసెంట్గా కదా, ఏ సంవత్సరంలో? 2018లో స్టార్ట్ చేశాను. 18లో. పర్టికులర్గా అప్పుడే స్టార్ట్ చేయడానికి కారణం ఏంది, అసలు ఎందుకు చేయాలనుకున్నారు? అంటే ముందు 2018 కంటే ముందు నుంచి కూడా నేను ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాను. నా వైద్య నర్సింగ్ వృత్తిలో మాత్రం నేను ఎప్పుడు కూడా విలేజెస్ వైజ్ నుంచి కానీ ఇంకెక్కడి నుంచి అయినా ఏదైనా హెల్ప్ కావాలంటే మాత్రం ఎక్కడ కూడా వెనకాడేదాన్ని కాదు, అలా హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని. ఇంకా 2010లో నాకు పాప కరెంట్ షాక్తో చనిపోయింది. నేను అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ ఇన్ఛార్జిగా ఉన్నాను. నాకు క్వార్టర్స్ ఇచ్చారు, సో నేను అక్కడే ఉండడం జరిగింది. ఇంకా అప్పటికే నేను బీఎస్సీ స్టార్ట్ అయింది ఫస్ట్ ఇయర్. ఆ టైంలో ఇంకా ఆ ఇన్సిడెంట్ జరగడం నేను అసలు కోలుకోలేకపోయాను. ఇంకా నేను కంప్లీట్గా బీఎస్సీ నర్సింగ్ని మానేద్దాం అనుకున్నాను. తర్వాత అంటే ఒకలాంటి డిప్రెషన్ ఇంకా నాకు అలా క్వార్టర్లోనే జరిగిందా? క్వార్టర్స్లోనే జరిగింది. ఇంకా అలా అయింది. ఆ టైంలో ఇంకా నాకు డాక్టర్ గారు కొంచెం డాక్టర్ విజయభాస్కర్ గారు అని ఉన్నారు, వాళ్ళు ఇంకా మిగతా డాక్టర్స్ కొలీగ్స్ వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ ఇచ్చి ఇంకా అలా బయటికి రావడం జరిగింది. అప్పుడు అందరు ఏమన్నారంటే, నువ్వు ఎలాగో ఇంతకుముందు నుంచి కంటిన్యూస్ సర్వీస్ చేస్తుంటావు కదా, ఇప్పుడు ఇంకా దాన్ని కొంచెం ఇంప్లిమెంట్ చేసుకుంటే నీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అన్నందుకు ఇంకా మేము 2018లో సరే ట్రస్ట్ని స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అంటే మీ పాపకు గుర్తుగా ఈ ట్రస్ట్ ఓపెన్ చేశారా? అంటే పాపకి గుర్తుగా అనేది కాదండి, ఇంకా కొంచెం అంటే ఇప్పుడు స్టార్టింగ్లో నా శాలరీ కానీ నాది కానీ చాలా తక్కువ ఉండేది, మా వారి ప్రైవేట్ జాబు. ఇక కొంచెం కొంచెం డెవలప్ అయ్యే కొంచెం ఇంకా సర్వీస్ని పెంచాలి, మనకు సాధనైంది చేయాలి అని. దానికి తోడు ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల నేను అంటే కొంచెం ఈ సేవా పరంగా ముందుకు వెళ్తే ఆ బాధను నేను కొంచెం తగ్గించుకోగలుగుతాను. అది మర్చిపోయే బాధ కాదు, లైఫ్ లాంగ్ ఉండేది. బట్ కొంచెం సమాజానికి సేవ చేయడము నాకు చేతనైనంత వరకు అని అలా మేము డెసిషన్ తీసుకున్నాం. సో ఈ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటి, మీరు ఎలా సర్వీస్ ఇస్తున్నారు? అంటే మేము ఆలోచించేది ఏంటి అంటే, మెయిన్గా అసలు యాక్చువల్లీ దీనికి ఆరోగ్యజ్యోతి చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎలా అంటే మేము ఆ టైంలో చాలామంది సజెషన్స్ తీసుకుంటే మీరు మెడికల్ పరంగా అందరికీ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, మీరు మెడికల్ పరంగా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఆరోగ్యరీత్యా ఆలోచిస్తున్నారు కాబట్టి ఎవరైనా ఒకళ్ళకి మంచి ఆరోగ్యము లైఫ్లో సక్సెస్ అయ్యి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అంటే వాళ్ళ జీవితానికి మీరు వెలుగునిచ్చినట్టే కదా అని ఇంకా ఆరోగ్యజ్యోతి చారిటబుల్ ట్రస్ట్ అని అట్లా డిసైడ్ అయి పెట్టాము. పేరు కూడా ఆరోగ్యజ్యోతి అయింది, సేమ్ పేరు పెట్టారు. అంటే పేరును అసలు ఆలోచించలేదు. ఆరోగ్యజ్యోతి అంటే ఆరోగ్యానికి వెలుగు అలా మీనింగ్ తీసుకున్నా, అలా తీసుకొని పెట్టడం జరిగింది అనమాట. అలా పెట్టి నేను మెయిన్గా క్యాన్సర్ పేషెంట్స్ని, అంటే ఇక్కడే కదా నేను ప్రైవేట్లో చేసినప్పుడు కూడా క్యాన్సర్ పేషెంట్స్ని బాగా, అంటే కొంతమంది స్టార్టింగ్ ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు రిచ్గా వచ్చేవాళ్ళు, వాళ్ళు లాస్ట్లో వాళ్ళని అన్ని దశలు చూసాను నేను, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. లాస్ట్కి వాళ్ళు ఫీజు ప్రైవేట్ హాస్పిటల్లో అంటే చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు అనిపించింది వీలైనంత వరకు క్యాన్సర్ పేషెంట్స్కి సర్వీస్ ఇవ్వాలి నా వంతు సహాయంగానే. నేను అలా క్యాన్సర్ పేషెంట్స్ కూడా సర్వీసు చాలా వరకు బోధనలో నేను ఏ టైంలో పిలిచినా కానీ వాళ్ళకి ఇంటికి వెళ్ళి నేను ఫ్రీగా సర్వీస్ చేసి వచ్చేదాన్ని. క్యాన్సర్ పేషెంట్స్కి కొన్ని నెలలు డ్రెస్సింగ్స్ చేసిన, అలా ఈవెన్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆశ్చర్యపోయారు. ఒక ఆయనకి గుట్కా తినడం వల్ల ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక కిడ్నీ ట్రే పట్టే అంత ఓపెన్ ఉంది ఊండు. ఆ టైంకి కూడా నేను అక్కడికి వెళ్ళి సర్జరీ చేయడము. లాస్ట్కి ఆయన చనిపోయినప్పుడు ఆయన బ్లడ్ వామిటింగ్తో చనిపోతే చాలా మంది చూసి రాలేకపోయారు. ఒక అమ్మాయి కిడ్నీ ఇస్తే పడిపోయింది, కానీ నేను ఇంకొక అతని సహాయంతో ధైర్యంగా వాళ్ళు ఎవరు లేరు అయినా కానీ మేము ఇద్దరం కూడా అంతా క్లీన్ చేసి ఒక ఫ్రీజర్ని తెప్పించి బయటకి పెట్టి అలా అంటే సర్వీస్ని మాత్రం ఇచ్చా అనమాట. చాలా ధైర్యం కావాలి అది. అట్లా చాలా మందికి ఇక్కడ కూడా ఒక మా అంటే ఆర్టీసీ కాలనీలోనే ఒక ఆమె మేడం ఉండేవాళ్ళు, ఆమె 5 days వాటర్ తాగలేదు, 5 days ఒక డ్రాప్ కూడా. 2012 ఆ టైంలో నేను ఆమెకి సర్వీస్ స్టార్ట్ చేశాను. ఆమె దాదాపుగా 10 years లైఫ్ లీడ్ చేశారు.
5 days అసలు వాటర్ తాగినామే 10 days లైఫ్ లీడ్ చేశారు. అట్లా ఆరోగ్య రీత్యా హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నాను కాబట్టి అలా అనేసి. ఇంకొకటి ప్రెగ్నెంట్ వాళ్ళకి ఏంటంటే కొంతమంది బ్లడ్ రాసిచ్చినా కానీ డబ్బులు లేవమ్మా తెచ్చుకోలేము అట్లా అని బాగా బాధపడుతుండేవాళ్ళు. దీనికి నేను ఏం చేయలేనా, ఏదో ఒకటి చేయాలి అని ఒక కొటేషన్ పెట్టాను, సమాజ సేవ మనందరి బాధ్యత అని చెప్పేసి. డొనేట్ ద బ్లడ్ సేవ్ ద లైఫ్ అలా అని ఒక మెసేజ్ పెట్టి, మరి మీరు అందరు కొంతమందికి పర్సనల్గా కాల్ చేసిన ఇట్లా పెడదాం అనుకుంటున్నా, మీరు రాగలుగుతారా ఇస్తారా అని. ఓకే డెఫినెట్గా అన్నారు. నేను ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు కూడా 78 యూనిట్స్ వచ్చాయి. ఇంకా అప్పటి నుంచి కంటిన్యూస్గా 2018 నుంచి ఇప్పుడు కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాము. ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది. ఆ బ్లడ్ను కూడా నేను గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వడం ఎందుకు అంటే మళ్ళీ నీడీ పూర్ పీపుల్కి ఉచితంగా ఇస్తారు కాబట్టి అలా ఇవ్వడం. అంటే ఇది రెగ్యులర్గా డొనేషన్ కలెక్ట్ చేస్తారా? బ్లడ్ డొనేషన్ ఇయర్లీ వన్స్ ఓకే. మీరు కలెక్ట్ చేసి వాళ్ళకి డొనేషన్ వాళ్ళకి ఇచ్చేస్తాం. హాస్పిటల్ బోధన్కి నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్, తర్వాత ఇప్పుడు బాన్సడలో వర్క్ చేస్తున్నాను కాబట్టి అక్కడ నెలకి వచ్చేసి 500 డెలివరీలు వర్క్ అవుతాయి. అక్కడ నార్మల్ డెలివరీస్ ఎక్కువ ఉంటాయి. సో అక్కడ కూడా 2 years నుంచి కంటిన్యూస్గా అక్కడ కూడా ఇస్తున్నాం బ్లడ్. ఇప్పుడు ఈ సర్వీస్ జర్నీలో మీరు ఫేస్ చేసిన హడిల్స్ ఏంటి, మీకు ఏ విధంగా సహకారం దొరికింది, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? మెయిన్గా అంటే ప్రాబ్లమ్స్ అనేది చాలా తక్కువ. చాలా అంటే ఎందుకు అంటే మెయిన్గా సర్వీస్ మైండెడ్ ఒకటి, ఇంకొకటి అంటే పేషెంట్స్ని కానీ అంటే వాళ్ళ మెంటాలిటీని గమనించి వాళ్ళకి అర్థమయ్యేలాగా కౌన్సిలింగ్ ఇస్తే ఎక్కడా కూడా దాదాపుగా సమస్య రాదు. నేను ఎప్పుడు కూడా ఆ వేలోనే వెళ్ళేదాన్ని కాబట్టి ప్రొఫెషన్లో మాత్రం నేను ఎలాంటి ఇబ్బందులు పడలేదు. చాలా హ్యాపీగా లీడ్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా దానికి తోడు కొన్ని ఇయర్స్ నేను అంటే ఆపరేషన్ థియేటర్లో వర్క్ చేశాను. వాళ్ళు హ్యాపీగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తుంటే చాలా బాగా అనిపించేది. అమ్మ మీకు దువా ఉంటుంది అలా అని వాళ్ళు అంటుంటే నాకు మంచిగా అనిపించేది. డాక్టర్స్ అందరూ కూడా నాకు సహకరించేవాళ్ళు. నేను ఫస్ట్ 2010లో నేను బోధన్లో మెడికల్ క్యాంప్ పెట్టాను. డాక్టర్స్ అందరూ కూడా డాక్టర్ శైలేందర్ కానీ డాక్టర్ శైలజ మేడము ఆప్థాల్మిక్ డాక్టర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి మీరు సర్వీస్ చేద్దామన్న ఆలోచనకి మేము తోడుంటామని చెప్పేసి వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ని కూడా వదిలిపెట్టుకొని రావడము అలా మంచి హెల్ప్ చేశారు. వాళ్ళందరూ కోఆపరేటివ్గా ఉన్నారు. నేను ఏదైనా వర్క్ చేయాలి అంటే ఈ రోజు ఇక్కడ క్యాంప్ చేయాలి అంటే కూడా డాక్టర్ రహీం గారు కానీ డాక్టర్ సందీప్ గారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ టయాన్ని విలువైన టయాన్ని మా దగ్గరకు వచ్చి వెచ్చించి, అదే కాకుండా బ్లడ్ డొనేట్ చేయడం డాక్టర్ సుధాకర్ గారు కానీ ఎవ్రీ ఇయర్ చేస్తారు. డాక్టర్ సుధాకర్, డాక్టర్ సందీప్, డాక్టర్ రహీం వీళ్ళైతే ఎవ్రీ ఇయర్ బ్లడ్ డొనేట్ చేస్తారు, మళ్ళీ ఇక్కడ ఉండి సర్వీస్ చేస్తారు. మీ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి, మీ ప్రొఫెషనల్ సైడ్ నుంచి హెల్ప్తో పాటు పబ్లిక్ నుంచి కూడా మంచి సహకారం దొరికిందా మీకు? చాలా బాగా దొరికిందండి. కొంతమంది పిల్లలు ఉన్నారైతే మేడం మీరు ముందుకు వెళ్ళండి, మేమున్నాం మేడం మీ వెనుక అని అలా వాళ్ళు హెల్ప్ చేయబట్టి ముందుకు రాబట్టే నేను చాలా వరకు అన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాను. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అయితే ఏంటి, కోవిడ్ టైంలో కూడా చాలామంది యూత్ పిల్లలు క్రాంతి కుమారు, చైతన్య, అమర్, ప్రశాంత్, రంజిత్ ఇలా చాలామంది పిల్లలు ఉన్నోళ్ళందరూ కూడా సర్వీస్ మైండ్ బాగుంది. దానివల్లనే మనం ఒక పని సక్సెస్ కావాలి అంటే మన అందరిది కూడా సేమ్ ఉండాలి థింకింగ్ అనేది. సో ఆ పిల్లలందరూ కూడా ఆంటీ గారు మనము తక్కువ చేసినా కానీ ఒరిజినల్గా చేద్దాము అని చెప్పేసి వన్ డే ముందు వెళ్ళి ఏ ఏరియా అయితే అవసరమో ఆ ఏరియాలో ఏం అవసరమో చూసుకొని సర్వే చేసుకొని వచ్చి ఆ రోజు పర్చేజ్ చేసి ఏం అవసరమో అది కూడా క్వాలిటీగా ఆ టైంలో మాకు అందరు సజెషన్ చేశారు. చిన్న బియ్యం ఇస్తున్నారు, మంచి కందిపప్పు ఇస్తున్నారు, అక్కడ కింటా చాలా తక్కువ వస్తుంది అని అంటే కూడా పిల్లలు మనం 2 కేజీలు ఇచ్చేది కేజీనే ఇద్దాం కానీ ఒరిజినల్ ఇద్దాం అని చెప్పేసి అట్లా ఎక్సెప్ట్ కాకుండా ఒరిజినల్గానే తీసుకొని అలా ఇవ్వడం జరిగింది. కాంప్రమైజ్ కాలేదు. అలా కోవిడ్ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నా, కోవిడ్ సమయంలోనే మీరు ఎక్కువ మందికి మీ సేవలు అనేవి బయటికి కూడా తెలిసినాయి. అసలు కోవిడ్ ఆ సమయంలో మీరు ఆ ఛాలెంజ్ని ఎలా ఫేస్ చేశారు, ఎలా ఆర్గనైజ్ చేశారు, ఎలా యాక్టివిటీ చేశారు?
ఆ కోవిడ్ని తలుచుకుంటే నిజంగా అండి ఒక భయంకరమైన సిట్యువేషన్ అది. నేను మా హస్బెండ్ అయితే మేము ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు గడిపాము. కాకపోతే అంత నిద్రలేని రాత్రులు గడిపినా కానీ ఒక ఆనందం ఏంటి అంటే చాలామంది లైఫ్లు సేవ్ అయ్యాయి. ఎగ్జాంపుల్గా మా కాలనీలోనే చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి రావడము, వాళ్ళు సర్వైవ్ కావడము. అదే టైంలో మా నాన్నగారు కూడా కోవిడ్ బారిన పడ్డారు. అయినా కానీ ఆయన కోవిడ్ నుంచి నెగిటివ్తో బయటపడ్డారు. కానీ తర్వాత ఆయనకి ఏజ్ ఫ్యాక్టర్ నియర్లీ 80 years ఉంటాయి కాబట్టి రెమ్డెసివిర్ ఇంజెక్షన్ సైడ్ ఎఫెక్ట్స్తో స్ట్రోక్తో చనిపోయారు. అది చాలా బాధాకరం. ఎందుకంటే ఎంతోమంది లాస్ట్ వరకు ప్రాణాలతో పోరాడి అంటే సర్వీస్ ఇచ్చినాక కనీసం ఒక 1 year వరకైనా 2 years వరకైనా అట్లా లైఫ్ లీడ్ చేశారు. బట్ నాన్నగారు కొంచెం షార్ట్ పీరియడ్లో ఇది కావడం అది. ఫైనల్గా అసలు మీ లక్ష్యం ఏంది, మీ గోల్ ఏంది, ఏం సాధించాలనుకుంటున్నారు ముందు? మా లక్ష్యం అంటే సమాజానికి సేవ చేయాలి, ఖచ్చితంగా మన వంతు సహాయం చేయాలి. మనకి ఎంత చేత అయితే అంత. దానికి మేము ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము అంటే ఫైనాన్షియల్గా, ఇప్పుడు ఎగ్జాంపుల్ క్యాన్సర్ ప్రోగ్రామ్ పెట్టాము. ఆ టైంలో మేము చిన్న మెసేజ్ పెట్టాము, అందరూ కూడా తన వంతు బాధ్యతగా 100 ఇవ్వండి, 200 ఇవ్వండి, 500 ఇవ్వండి, ఎంతైనా సరే అలా హెల్ప్ చేయడం వల్ల మేము 1 lakh rupees డొనేట్ చేయడం జరిగింది 7 members-కి. అట్లా ఏదైనా కానీ పబ్లిక్ నుంచి కూడా మాకు అంటే అందరు కూడా సహకరిస్తున్నారు కాబట్టి మేము ప్రోగ్రామ్ చేయగలుగుతున్నాము. ఇప్పుడైతే ఖచ్చితంగా అంటే మెడికల్ పరంగా ప్లస్ జనరల్గా కూడా అంటే మాకు చేతనైనంత వరకు హెల్ప్ చేయాలి. ప్రతి ఒక్కరిలో కూడా అవేర్నెస్ రావాలి, ఏమని సమాజ సేవ మనందరి బాధ్యత. ఇప్పుడు మీరు చేస్తున్న యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి? ఒకటి అంబులెన్స్ ఒకటి తీసుకున్నామండి, అది కూడా చాలా మంది కూడా హెల్ప్ చేశారు. దానికి కూడా అంబులెన్స్ అంటే కోవిడ్ టైంలో కొంచెం బాగా ఎక్కువ డబ్బు తీసుకోవడం, అది అంటే ఇప్పుడు డ్రైవర్ కూడా ప్రాణాలు తెగించి చేస్తున్నాడు కాబట్టి అలా తీసుకున్నారు. కానీ మేము అలాంటిది కొంచెం తగ్గించాలి అన్నట్టు ఓన్లీ డీజిల్ డ్రైవర్ భత్తాతో నడిపించాలి అని అదొకటి తీసుకున్నాము. తర్వాత ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నడిపిస్తాము, మధ్యలో మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టాము. ఇంకా ఆర్ఫనేజెస్కి, తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్స్కి ముందు అడిగి ఎలా అంటే ఏం అవసరం మీకు అని చెప్పేసి ఒక 1 year బ్లాంకెట్స్, 1 year రైస్, తర్వాత వాళ్ళకి కావాల్సిన క్లాత్స్, బట్టలు అలాంటివి ఇవ్వడము. పిల్లలు చదువుకునే పిల్లలకి వాళ్ళకి ఎప్పుడన్నా అంటే కొంచెం ఫీజు విషయాలు అట్లా ఉంటే మాకు చేతనైనంత వరకు మాత్రం హెల్ప్ చేసాము. కొంతమంది పిల్లలకి బట్టలు తీసుకోవడము అలా కంటిన్యూషన్ చేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమాలకి ఫండింగ్ ఏంటి, ఖర్చులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఫండింగ్ ఇప్పటి వరకు మేము అంటే ట్రస్ట్ రిజిస్ట్రేషన్ అయింది కానీ ఫండ్స్ కానీ అలాంటివి ఏమీ లేవు. ప్రతి ఒక్కరి యొక్క నమ్మకము, హెల్పింగ్ హ్యాండ్స్ అనేదే మా ట్రస్ట్కి ఫండ్. మేజర్గా అయితే మీరే మేమే ఖర్చు పెట్టుకుంటున్నాము. ఏదైనా మేజర్ ప్రోగ్రామ్ ఉంటే ఎవరైనా ఇస్తే అలా తీసుకోవడం, వేరే అదర్ సోర్సెస్ ఏమీ లేవు. ఫైనల్ గా మన వ్యూవర్స్ కి ఏ మెసేజ్ చెప్తారు? మెసేజ్ అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే కనీసం అంటే సమాజం వరకు కూడా వెళ్ళిన అవసరం లేదు. మన చుట్టూ పక్కన మన పరిసర ప్రాంతాల్లో మన చుట్టూనే ఏదైనా అంటే చిన్న ఇన్సిడెంట్ అయినా లేకపోతే ఏదైనా ఒకళ్ళు సఫర్ అవుతున్నా వీలైనంత వరకు మన అందరం కలిసి చేస్తే అది ఈజీ అవుతుంది. పెద్ద ప్రాబ్లం అయినా కానీ అందరు కలిసి చేస్తే చిన్న ప్రాబ్లంగా అనిపిస్తుంది. కాబట్టి తోటి మనిషిలాగా గుర్తించి ఆపద సమయంలో మనకి చేతనైనంత సహాయం చేయాలి. సర్వీస్ అనేది ఒక్కరిది కాదు, అందరి బాధ్యత అనేది చెప్పాలి. ఆ అవేర్నెస్ రావాలి అనేది నా ఇంటెన్షన్. థ్యాంక్ యూ ఆరోగ్యజ్యోతి గారు, ఈ ఇంటర్వ్యూ మాకు సమయం ఇచ్చి దీంట్లో మీ యొక్క అభిప్రాయాలని, మీ యొక్క సేవా కార్యక్రమాలు మాతో షేర్ చేసుకున్నందుకు మీకు మా కృతజ్ఞతలు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.